ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో రేగొండ మండలం సటార్జీపురం ఆదివాసీల సాగు భూముల్ని తోటల్ని ధ్వంసం చేసిన వారనుకరాజు కొయ్యూరు జడ్పీ వారనుకరాజుపై చర్యలు తీసుకోవాలి. అలాగే ఆ ప్రాంతానికి ఏదైతే నాన్ షెడ్యూల్ ప్రాంతానికి హక్కులు ఆదివాసీలు మైదాన ప్రాంతాలు నాన్ షెడ్యూల్ ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీల హక్కులు కాపాడటానికి మరి పాడేరు ఐటీడీఏపీలో చొరవ తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే సటార్జీపురం గదబ ఆదివాసులు ఆ ఊరంతా కూడా గదబ ఆదివాసులు ఉన్నారు. సుమారుగా 3 ఎకరాలు ఆ అరటి తోటల్ని వారనుకరాజు ఆయన అనుచరులు కూటాల్ని మనుషుల్ని కూలీల్ని తీసుకొచ్చి ధ్వంసం చేయించడం జరిగింది. ఆయన ప్రజాప్రతినిధిగా ఉండడానికి వీలు లేదు. ఆయన తక్షణమే రాజీనామా చేయాలి, లేదంటే వైఎస్ఆర్సీపీ ఆయన్ని ఉద్వాసన పలకాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇప్పటి వరకు ఆదివాసీలు ఇంత అన్యాయానికి గురవుతున్నప్పుడు కూడా కనీసం ఈరోజు ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే పాడేరు ఎమ్మెల్యే కూడా కనీసం దానికి నోరు మెదిపేటటువంటి పరిస్థితి లేదు. ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఉండడం అనేది దారుణమైనది. ప్రజల ఓట్లతో నెగ్గి ప్రజలు కష్టాల్లో ఉంటే కనీసం పట్టించుకోని అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ కనీసం పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. ఇటువంటి నిర్లక్ష్యమైనటువంటి ధోరణి వీడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఆ ఆదివాసీ ప్రాంతానికి అనకాపల్లి జిల్లాకి అనకాపల్లిలో ఒక ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉంటారు. ఆ ఆఫీసర్తో ఈ ఐటీడీఏపీఓ అన్నిటికీ కూడా ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఆదివాసుల సంక్షేమం చూడాల్సినటువంటి బాధ్యత ఐటీడీఏపీఓ గారికి ఉంది. ఆ పీఓ తక్షణమే చొరవ తీసుకొని ఆ ప్రాంతాలని పర్యటించి అక్కడ ఏదైతే సటార్జీపురం కానీ గదుపాలెం కానీ మిగతా ఎక్కడైతే కొత్తూరు కానీ ఇవన్నీ కూడా డిస్ప్యూట్లో ఉన్నటువంటి ల్యాండ్స్ అంతా కూడా అది డిస్ప్యూట్ లిస్టులో పెట్టి పూర్తి స్థాయిలో విచారణ చేసి ఆదివాసీలకు రక్షణ కల్పించి వాళ్ళ హక్కులు కాపాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే సటార్జీపురంలో వారనూకరాజు జడ్పీటీసీ ఎవరైతే దాడి చేశారో ఆయనకు ఒకసారి కాదు ఇప్పటికే 3 సార్లు దాడి చేసి అక్కడ పెంచుకున్నటువంటి తోటలంతా కూడా ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడైతే కాపు కాసి ఎండకు వానకి దాన్ని రక్షణ కల్పించి ఫలసాయం వచ్చే లోపు దాన్ని ధ్వంసం చేసేటటువంటి కార్యక్రమం పెట్టుకుంటున్నాడు. మరి కనీసం ఆయనకి మానవత్వం ఉందా లేదా? సరే, ఇప్పుడు డిస్ప్యూట్లో ఉన్నది ఆ ల్యాండ్ న్యాయబద్ధంగా ఎవరికి రావాలో వస్తుంది, కానీ పంటకు చేతికి వచ్చేసరికల్లా ఆ తోటల్ని ధ్వంసం చేసి 1 నెల రోజులు ఆగితే అరటి తోటలు ఫలసాయం వస్తుంది. ఆదివాసీలు గత 3 ఏళ్లుగా పెంచుకున్నటువంటి కష్టానికి ఫలితం వచ్చేది. దానిని అందకుండా చేసినటువంటి పరిస్థితి ఉన్నాయి. కనుక అధికారులు చొరవ తీసుకోవాలి. అలాగే ఈ వికృత చేష్టాలు ప్రదర్శిస్తున్నటువంటి వారనూకరాజు మీద ఆ పార్టీ ముఖ్యంగా పార్టీ బాధ్యత తీసుకోవాలి. దానికి మీరు ఏ విధంగా స్పందించకపోతే మీరు అండదండలు చూసుకునే ఆయన ఇంత దుర్మార్గానికి ఓడిపడుతున్నటువంటి విషయం మేము ఖచ్చితంగా మాట్లాడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి కాదు 2-3 సార్లు దాడి చేసినా కూడా ఒక స్థానిక ఎమ్మెల్యే గతంలో మాట్లాడట్లేదు, ఇప్పుడు మాట్లాడట్లేదు. అలాగే ఈ అధికార పక్షం కనీసం ఆయన మీద గట్టిగా చర్యలు తీసుకునేటటువంటి పాపన పోలేదు. అంటే ఎవరికి వాళ్ళు దొందే. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు వీళ్ళందరూ కూడా ఆదివాసుల మీద వెనుక వైఖరి పక్షపాత ధోరణి చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ 50 ఏళ్ళుగా వాళ్ళు సాగుబడిలో ఉన్నటువంటి భూముల్ని ఈరోజు కనీసం రక్షణ కల్పించి అంటే బలవంతుడైతే ఈ పార్టీకి ఆయన 50 ఏళ్ళ నుంచి సాగులో ఉన్నాడు కాబట్టి ఆయన ఎంజాయ్మెంట్ రైట్స్ ఆయనకే ఉన్నాయి కాబట్టి మరి ఈ ఆదివాసులను అందరికీ తరమేసి ఈరోజు వరకు ఆయనకి అప్పచెప్పారు. ఈరోజు ఎక్కడో అమెరికా సిటిజన్ ఆయన ఎప్పుడో వెళ్ళిపోయి ఒక 30, 40, 50 ఏళ్ళ క్రితం అమెరికాలో వెళ్ళి సెటిల్ అయిపోయినటువంటి వ్యక్తిని వారనూకరాజు బినామీగా ఉండి ఆయన్ని తీసుకొచ్చి డిస్ప్యూట్లో పెట్టి
పేద ఆదివాసీలకు అన్యాయం చేసేటటువంటి పని చేస్తున్నాడు. అది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇది మానుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము, మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మేము ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఖచ్చితంగా మైదాన ప్రాంతాల్లో ఏ ఆదివాసికి అన్యాయం జరిగినా కూడా మేము అండగా ఆదివాసీ జేఏసీ అండగా ఉంటుంది. ఇప్పటికే గర్భపాలెం, సటార్జీపురం, కొత్తూరు, కళ్యాణపులోవ ప్రాంతాలన్నీ కూడా మేము పర్యటించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మేము అధ్యయనం చేయడం జరిగింది. అక్కడ ఆదివాసులకి కావాలని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పు. రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ప్రజల హక్కుల కోసం, ప్రజల కోసం పాటుపడుతున్నటువంటి వాళ్ళు మీరందరూ కూడా మీరు దీన్ని పునరాలోచించండి. పార్టీలు కూడా పక్షపాత ధోరణి కాకుండా ప్రజల పక్షాన ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆదివాసుల సాగులో ఉన్నటువంటి గత 40-50 ఏళ్ల సాగులో ఉన్నటువంటి భూములన్నీ కూడా వాళ్ళు కబ్జా చేయడానికి చూస్తున్నారు. ఎందుకంటే ఆ అధికారులు, అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా గోల్కొండ ఎంఆర్ఓ కానీ వాళ్ళందరూ ఎందుకంటే అది డిస్ప్యూట్ లో ఉన్నటువంటి ల్యాండ్ ఎంజాయ్మెంట్ హక్కులు ఈ గర్భ ఆదివాసీలకు, గర్భపాలెం కానీ చదర్శీపురం ఆదివాసీలకు హక్కులు, ఎంజాయ్మెంట్ అధికారుల హక్కులు రికార్డ్స్ లో ఉన్నప్పటికీ కూడా రాత్రికి తారుమార్చడానికి అక్కడ గోల్కొండ తహసీల్దార్ కానీ సర్వేయర్లు ఇలాంటి వాళ్ళందరి పాత్ర అక్కడ ఉంటుంది. వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు ఉండాలి. అధికారులు అదే మేము ఇప్పుడు ఐటీడీఏ పీఓని కోరుతున్నాము. ఇమీడియట్గా ఆయన ఆదివాసీ సంక్షేమానికి సంబంధించినటువంటి అధికారి, ఉమ్మడి జిల్లాలో కూడా ఆయనే అధికారి కాబట్టి ఇమీడియట్గా ఆయన అక్కడ సందర్శించి ఆ పరిస్థితుల్ని పరిశీలించి ఏదైతే ఈ డిస్ప్యూట్ ల్యాండ్ అంతా కూడా డిస్ప్యూట్ ల్యాండ్ కింద రిజిస్టర్లో రికార్డ్ చేయాలి. పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ఆదివాసులకు న్యాయం చేయాలి. వాళ్ళ సాగు భూములకి వాళ్ళకి హక్కులు కల్పించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను.